హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి రెడ్డి జీవియర్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కంటిన్యూ చేయండి. మీ అందరికీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాము ఒక కొత్త ఆరంభం అని, కానీ ఆ కొత్త ఆరంభం వీడియో అప్లోడ్ చేయడానికి చాలా డేస్ అయితే గ్యాప్ వచ్చింది డ్యూ టు మై ఎగ్జామ్స్. సో మేమైతే ఒక కొత్త బిల్డింగ్ అయితే కట్టించుకున్నాము. దాని యొక్క గృహప్రవేశమే ఈ కొత్త ఆరంభం అనమాట. ఈ గృహప్రవేశం చేయడానికి ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో కష్టాలు అవన్నీ తొలగించుకొని మరీ వచ్చాము. మా బాబాయ్ వాళ్ళు కూడా ఆస్ట్రేలియా నుంచి అయితే వచ్చారు. దీనికోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ మొత్తానికైతే గుమ్మడికాయ కొట్టేసి కొబ్బరికాయ కొట్టి గోమాతలని తీసుకొని అయితే మేము లోపలికి వెళ్ళిపోతున్నాము. ఎగ్జాక్ట్గా 4ంటికి అయితే మాకు గృహప్రవేశం ముహూర్తం అనమాట. అందుకని చెప్పేసి పొద్దున్నే 2:30కే లేచి అందరం స్నానాలు చేసేసి 4ంటికి కుటుంబ సమేతంగా గృహప్రవేశం అయితే చేసాము. చాలా ఆనందంగా ఉంది. ఎన్నో స్ట్రగుల్స్ తర్వాత వచ్చామండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే లిటరల్లీ దీని వెనక పడ్డ కష్టం అయితే నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. మా నాన్న పడ్డ కష్టాన్ని, ఆయన పడ్డ స్ట్రగుల్స్ని కళ్ళారా చూశాను అనమాట. అందుకే నాకు ఈరోజు ఈ గృహప్రవేశం జరుగుతున్నప్పుడు అయితే నాకు కళ్ళలోంచి నీళ్ళు కూడా వచ్చాయి. అంత ఆనందం వేసింది. ఇన్ని స్ట్రగుల్స్ తర్వాత సాధించామే మేము అని చెప్పేసి. ఆ శివుడి ఆజ్ఞ లేనిది చీమ కూడా కుట్టదు అంటారు. బట్ హోప్ఫుల్లీ ఆ వెంకటేశ్వర స్వామి శివుడి ఆజ్ఞ ఉండటం వల్లే మేము సక్సెస్ఫుల్గా అయితే గృహప్రవేశం అనేది చేశాము. ఇంకా ఇక్కడ మా నాన్న వాళ్ళ చెల్లెళ్ళు పాలు అయితే పొంగిస్తున్నారు. పాలు ఎంత చక్కగా పొంగితే అంత మంచిది అంటారు కదా. ఇంకా గృహప్రవేశం చేసిన వెంటనే అయితే పూజలో కూర్చున్నారు. యాక్చువల్గా మేము పూజ 8ంటికి అనుకున్నాము. బట్ పంతులు గారు అయితే వెంటనే చేసేద్దామని చెప్పేసి 4:30కి పూజ స్టార్ట్ చేశారనమాట. ఆ పక్కన ఉన్నది నేనే. కాసేపు అలా దండం పెట్టుకుంటూ ఉన్నా కదా, ఇంకాసేపు ఆ గోడ కనుక్కొని నిద్రపోతూ కూడా ఉంటాను నేను. ఎందుకంటే నైట్ పడుకునేసరికి 12 అయింది. మళ్ళీ పొద్దున్నే 2:30కే లేచి రెడీ అయ్యాం కదా. సో పూజ చేస్తుంటే ఆ మంత్రాలు వింటుంటే ప్రశాంతంగా నిద్ర కూడా వస్తుంది. వెనక మా తమ్ముడు వాళ్ళు ఇద్దరు కూడా పడుకున్నారు. పూజ మాత్రం చాలా బాగా చేశారు. మేము అనుకున్నట్లుగానే చాలా మంచిగా జరిగింది. మొత్తం మా కుటుంబం అంతా కూడా ఇక్కడే ఉన్నారు. మా పిన్ని మా చెల్లి అయితే మిస్ అయ్యారు. వాళ్ళకి కొంచెం లైట్గా ఫీవర్ ఉండటం వల్ల రాలేకపోయారు. మా తమ్ముళ్ళు ఇద్దరైతే అసలు ఫుల్ నిద్రమంపులే ఉన్నారు. ఆ పూజ కోసం అని లేపినా సరే తూలిపోతున్నారు. మళ్ళీ వెంటనే పడుకున్నారు. పొద్దున్నే టైం 5 అవ్వటం వల్ల 5ంటికి పూజ పెట్టుకుంటే ఎవరి కొలలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పూజ చేసుకుంటున్నారు కదా అని చెప్పి ఆడుకుంటూ ఉన్నారు. ఇంకొంతమంది అయితే పడుకొని ఉన్నారు బయట కూడా. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సయం సమర్పయామి నమస్కరోమి నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. మొత్తానికైతే పాలు పొంగించడం అయిపోయింది, పూజ అయిపోయింది, గృహప్రవేశం అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ ఆల్మోస్ట్ 5:30-6 అయితే అవుతుంది. వాళ్ళందరూ అయితే అలా కూర్చొని ముచ్చట్లు వేసుకుంటున్నారు. మీరందరూ కూడా ఒకసారి లుక్ వేసేయండి ఈ కింద ఫ్లోర్ వరకు. ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ ఉంది, అవ్వలేదు. బట్ 1 year అయిపోతుందని చెప్పేసి అయితే వెంటనే గృహప్రవేశం చేసేసాము. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. ఈలోపు అయితే పాలు పొంగిచ్చాం కదా, అదే పాలతో అయితే మా అత్త వాళ్ళు పాయసం అయితే చేశారు మాకు. ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి మొత్తం పూజ అంతా అయిపోయాక ఇంకా మా అమ్మ అయితే ఇంక ఇలా కప్స్లో అందరికీ పాయసం అయితే వేసిస్తుంది. ఇక్కడ మేమైతే ప్లాస్టిక్ కూడా వాడలేదండి. ఎకో ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పేసి అరిటాకులతో చేసిన కప్సే వాడాము. ఇక్కడ మీరు ఒక క్యూట్ థింగ్ అబ్జర్వ్ చేశారా? మా అన్నయ్య వాళ్ళ చెల్లి భుజం మీద అయితే పడుకొని ఉన్నారు. ఎంత బాగుందో కదా. మా అన్నయ్య పాపం చాలా స్ట్రెస్ అయిపోయారు, అలసిపోయారు. ఇంకా వెంటనే మా చెల్లి దగ్గరికి వెళ్ళి అయితే పడుకున్నారు తన భుజం మీద అయితే. మా చెల్లికి ఇక్కడ భుజం నొప్పి వస్తుంది అయితే లెగట్లేదు, ఎందుకంటే వాళ్ళ అన్నయ్య నిద్ర డిస్టర్బ్ అవుద్దని. చాలా మంచిగా అనిపించింది నాకు. నేను ముందు రోజు అరగంటలో షాపింగ్ చేసిన డ్రెస్ ఇదేనమాట. ఫుల్ అవుట్ఫిట్ తర్వాత చూపిస్తాను ఇంకా మీకు. మొత్తానికైతే మధ్యాహ్నం అయిపోయిందండి. ఇంకా మార్నింగ్ ఇంకా పూజ అవ్వగానే కాసేపు అందరం కూర్చొని అలా ముచ్చట్లు పెట్టుకున్న తర్వాత టిఫిన్స్ అయితే చేసేసాము. ఇంకా గెస్ట్లు అందరూ వస్తుంటే రిసీవ్ చేసుకున్నాము. మొత్తానికైతే మధ్యాహ్నం అయిపోయింది కదా. లంచ్ కూడా అందరూ చేసేసి ఇంకా అలా మళ్ళీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చున్నాము. ఇక్కడైతే నా ఫేవరెట్ గులాబ్ జామ్ స్వీట్ అయితే పెట్టారు. మా అమ్మ చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. ప్లీజ్ ఎవరి దిష్టి అయితే పెట్టకండి. ఇక్కడ మా తమ్ముడు ఎందుకో డల్గా కూర్చున్నాడు. ఎందుకో మీరే వినండి. 100 కావాలా? మరి ఉన్నాయి కదా, ఇంకెందుకు? ఎందుకు ఈడు తిన్నాడు ఇంతకీ నరము
వాడికి వడ కావాలి. వంద వడ ఆ, వంద రే 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 పాడు చేస్తుంది. ఏనా వేసివనా వద్దులేనా ఆడబెట్టరా స్పూను. మొత్తానికైతే ఫంక్షన్ అయిపోయేసరికి 3:30 అయిపోయిందండి. ఇంకా వెంటనే డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాము. ఎందుకంటే ఈ రోజు నైట్కే మేమిద్దరం అయితే విజయవాడ వెళ్ళిపోతున్నాము. అందుకని చెప్పేసి మా బాబాయ్ మా పిన్ని అయితే నన్ను మా చెల్లెల్ని ఈ బయటికి తీసుకెళ్దామని అనుకున్నారు. సో మాతో పాటు మా తమ్ముళ్ళు ఇద్దరు కూడా వచ్చారు. వీడు నిద్రపోతున్నప్పుడు వీడియో తీసానని తెలిస్తే నన్ను కొడతాడు. ఇంతకీ బయటకి ఎక్కడికి వెళ్ళామనుకుంటున్నారా? నాకు స్ట్రీట్ ఫుడ్ తినటం అంటే ఇష్టం. నాతో పాటు మా పిన్నికి మా చెల్లికి కూడా. అందుకే ట్యాంక్ బండ్ ఎదురుగా ఉన్న స్ట్రీట్ ఫుడ్ ని ట్రై చేసి అలా ట్యాంక్ బండ్ లోకి వెళ్ళొద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. దిగగానే మా దండయాత్ర అయితే నా ఫేవరెట్ అయిన ఐస్ క్రీమ్ మీద పడింది. నాకు ఒక్కరికే కాదు, మా వాళ్ళందరికీ కూడా ఫేవరెట్. ఇప్పుడు ఒక చిన్న వీడియో తీస్తానరా అంటే ఎవడి గోలలో వాళ్ళు ఉన్నారు, నువ్వు వీడియో తీసుకొని నేను తింటాను అని చెప్పేసి ఫస్ట్ పాపం మా తమ్ముడు ఎగ్జాక్ట్గా ఈ సెక్రటేరియట్ ఎదురుగా నిలబడైతే ఐస్ క్రీమ్ తింటూ అలా ఈవినింగ్ సన్సెట్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా అసలు సిస్లైన సన్సెట్ని ఎంజాయ్ చేసే టైం ఉంది. పదండి లోపలికి అయితే వెళ్ళిపోదాం. ట్యాంక్ బండ్ లోపలికి వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చేసాము. ఇక్కడంతా కొంచెం పార్క్ లాగా ఉంది, మంచి మంచి గేమ్స్ కూడా ఉన్నాయి. మొత్తానికైతే ఈవినింగ్ టైంలో ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే మా బోట్ కోసం వెయిట్ చేస్తూ ఇంక ఇక్కడ ఇలా పిక్స్ తీసుకుంటూ ఉన్నాము. ఇక్కడ మాకు తెలియకుండా మా అన్నయ్య వాళ్ళు గ్యాంగ్ తో అయితే వచ్చారనమాట ట్యాంక్ బండ్ కి. వాళ్ళు ఇక్కడే ఉన్నారని మాకు తెలియదు. మేము కూడా వచ్చి వాళ్ళని మీట్ అయ్యాక నేను మా అన్నయ్య మా చెల్లి అండ్ మా చిన్న తమ్ముడు అయితే ఒక బోట్ ఎక్కాము. అండ్ మా పిన్ని మా బాబాయ్ అండ్ మా ఇద్దరు తమ్ముళ్ళు అయితే ఇంకో బోట్ ఎక్కారు. మొత్తం అందరం కలిసి ఒకే బోట్ ఎక్కుదామంటే స్పీడ్ బోట్ లేదు అన్నారు. అందుకని నలుగురుగా డివైడ్ అయితే అయిపోయాం మేము. మీరు కూడా ఈ సన్సెట్ ని చూస్తూ ఎంజాయ్ చేయండి. ఇంతకీ బాగుందా ఈవినింగ్ సన్సెట్ టైంలో ఆ వాటర్లో అలా ట్యాంక్ బండ్ చుట్టూ తిరగటం? నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ మా పిన్ని వాళ్ళ బోట్ కూడా అయితే వచ్చేసింది. ఇదందరూ మీరు గుర్తుపట్టారా? ఈ టెంపుల్ బిర్లా మందిర్ అనమాట. ఎంతమంది బిర్లా మందిర్కి వెళ్ళారు చెప్పండి? నా స్కూల్ ట్రిప్ లో హైదరాబాద్ తీసుకెళ్ళినప్పుడు బిర్లా మందిర్కి అయితే తీసుకెళ్లారు. బట్ నాకు వెళ్ళటానికి కుదరలేదు. బట్ ఎప్పుడో ఒకసారి అయితే నేను బిర్లా మందిర్ ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయాలి, చూడాలి అనుకుంటున్నాను. మనం వచ్చిందే స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసి తినడానికి. మరి స్ట్రీట్ ఫుడ్ తినకపోతే ఎలా? ఇంటర్నెట్ లో ఎంతగానో ఫేమస్ అవుతున్న ఈ పొటాటో స్ప్రింగ్ రోల్స్ అయితే తీసుకున్నాం. మేము తీసుకున్నామో లేదో వెంటనే క్యాబ్ అయితే వచ్చింది. ఇంకా క్యాబ్ లో కూర్చున్నాము. మా పిన్ని అయితే మోమోస్ కూడా తెచ్చింది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, నేను ఫస్ట్ టైం అయితే ఊటీలో ట్రై చేశాను ఈ పొటాటో స్ప్రింగ్ రోల్. చాలా బాగా నచ్చింది. ఇక్కడ కూడా ఎలా ఉంటుందా టేస్ట్ అనుకున్నాను. చాలా బాగుంది. నేను ఇంకా స్టార్ట్ కూడా పెట్టలేదు. మా తమ్ముళ్ళు చూసారా అప్పుడే తినేశారు. నేనే ఇంకా లేట్ గా ఉన్నాను అనమాట. ముందున్న మా తమ్ముడు కూడా తినేశాడు. మోమోస్ కూడా చాలా బాగున్నాయి. సూపర్ టేస్ట్ అని అయితే నేను చెప్తాను. నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడికి అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ కేఫ్ నిరోఫర్. ఇప్పుడు ఎంతగానో ట్రెండ్ అవుతుంది కదా. మరి ఇంటర్నెట్ లో టేస్ట్ చేయకపోతే ఎలా? లోపల అంబియన్స్ అయితే చాలా బాగుంది, చూస్తున్నారు కదా. బట్ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు. మేము ఆర్డర్ చేసిన ఐటమ్స్ రావడానికి కొంచెం టైం పడుతుందని చెప్పేసి లోపల ఇలా బేకరీ ఐటమ్స్ అన్ని కూడా ఉంటే చూడటానికి వచ్చాము. కాస్ట్ అయితే చాలా ఎక్కువ అనిపించేసింది నాకు. యాహూ! మొత్తానికైతే మనం ఆర్డర్ చేసిన చాయ్ అండ్ మస్కా బన్ అయితే వచ్చేసింది. మేము మొత్తం 2 చాయ్ 2 మస్కా బన్ అయితే తీసుకున్నాము. అండ్ ఒక వాటర్ మెలన్ జ్యూస్, ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తీసుకున్నాము. ఇంకా ఇప్పుడు ముందు మస్కా బన్తో అయితే చాయ్ ట్రై చేద్దాము. మస్కా బన్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. టేస్ట్ కూడా అద్దరిపోయిందండి. నాకైతే బాగా నచ్చింది. ఇంటర్నెట్లో ఉన్నంత హైప్ ఓకే అనిపించింది మస్కా బన్ వరకు. ఇంక ఇప్పుడు చాయ్ తాగుదాం. ఇక్కడ నా జెన్యూన్ రియాక్షన్ చూడండి ఎలా ఉంది. నా జనరల్ రియాక్షన్ ఈ 150 బొక్క. వీడియో కోసం అట్లీస్ట్ నవ్వుతూ అయినా పెడదాం అనుకున్నాను. బట్ 150 బొక్క అని అయితే అర్థమైపోయింది. ఇంకా నాకు అస్సలు వేడి లేదు, తీపు లేదు, ఏమీ లేదనమాట. మరి అందరికీ ఎలా నచ్చుతుందో తెలియదు. నాకు మా పిన్నికి అయితే అస్సలు నచ్చలేదు. మా బాబాయ్ అయితే ఒక్క సిప్ చేసేసి వెంటనే పక్కన పెట్టేశాడు, నేను తాగనమ్మో అని. ఇంకా పక్కనుండి మా చెల్లి అయితే నా రియాక్షన్ చూసి అసలు ఒక సిప్ కూడా చేయలేదనమాట. ఇంకా వాటర్ మిలన్ జ్యూస్ అయితే అచ్చం నీళ్లు పోసి దాంట్లో ఏదో కలర్ వేసి ఇచ్చినట్లుంది. మీరు అనుకోవచ్చు వాటర్ మిలన్ అంటే నీళ్ళగానే ఉంటది కదా అని చెప్పేసి. మరి అంత దారుణంగా అయితే ఉండదు. మా అందరికి అయితే మొత్తానికి నిలోఫర్లో ఫుడ్ అయితే అంత సాటిస్ఫై అయితే అవ్వలేదు మేము. ఇంకా మొత్తానికైతే రూమ్కి అయితే వచ్చేసాము. మా అవుటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ మా పిన్ని ఆస్ట్రేలియా నుంచి వస్తూ నాకు కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చింది. దాంట్లో నాకు ఎంతగానో నచ్చింది ఈ పర్ఫ్యూమ్ అనేది నాకు ముందైతే తెలియదు, ఓపెన్ చేశాక తెలిసింది. ఈ బాటిల్ చూస్తుంటేనే చాలా బాగుంది కదా, స్మెల్ అయితే చాలా బాగుంది. నేనైతే ఇప్పుడు వరకు పర్ఫ్యూమ్స్ అయితే యూజ్ చేయలేదు ఎప్పుడు కూడా, బట్ ఈసారి ఎప్పుడైనా యూజ్ చేస్తాను. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్న డ్రెస్ కూడా నాకైతే మా పిన్ని గిఫ్ట్ చేసింది. నాకే కాదు మా చెల్లెళ్ళు ఇద్దరికి కూడా సేమ్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే తీసుకుంది. సో
అదనమాట మా ఈ కొత్త ఆరంభం రోజు అయితే ఇలా జరిగింది. పొద్దున్న 4 అయితే గృహప్రవేశం చేసేసాము, పూజ పెట్టుకున్నాము, గెస్టులందరినీ రిసీవ్ చేసుకొని హ్యాపీగా మధ్యాహ్నం భోజనాలు అయిపించేసుకొని ఇంకా నైట్ అలా బయటకు వెళ్ళేసి వచ్చేసరికి మా వాళ్ళందరూ అయితే ఇంకా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి కనిగిరికి అయితే వీళ్ళందరూ వెళ్ళిపోయిన వెంటనే నేను మా చెల్లి కూడా వెళ్ళిపోవాలి మళ్ళీ హైదరాబాద్ టు విజయవాడ. ఈ హైదరాబాద్ చలి దెబ్బకి మా తాతయ్యకి అయితే జ్వరం కూడా వచ్చేసింది. అంత దారుణంగా ఉంది చలి. వాళ్ళకి పాపం అలవాటు లేక భరించలేకపోయారు. ఇక్కడ ఉన్నోళ్ళు కూడా భరిస్తున్నారంటే గ్రేట్ అండి బాబు. ఇంకా ఇంతే ఈ వీడియో అయితే మరి. సో మొత్తానికైతే ఇంకా కొత్త ఆరంభంలోకి అడుగు పెట్టాము. మా ఫంక్షన్ అయితే అయిపోయింది. మీ బ్లెస్సింగ్స్ అన్ని అయితే మంచిగానే కావాలి మాకు. ఇప్పటికీ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.